లైంగిక దాడుల బాధితుల చిన్నారుల రక్షణ భద్రతా అంశంపైన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారులపై లైంగిక హింస కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు సీఎం రేవంత్. సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉన్నామని, చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలన్నారు సీఎం రేవంత్. Organizers for holding. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. Telangana Bharosa project has 29 centers. It provides police support, legal aid, medical assistance and counseling in a friendly environment. Telangana pioneered child-friendly courts run by Hyderabad Bharosa Center. The goal is not just faster cases disposal, but total child protection and development. POCSO Act and Juvenile Justice Act are highly progressive instruments in our legal framework, but they come with problems. We must ensure procedure help child victims, not hurt them. We must also end child pornography and impose strict punishments. Social media abuse of children must also be treated without mercy for culprits. Our state government is fully ready to take all steps. We must ensure justice and compassion for children not only in courts but also at police station, child centers and in every step of this process. I appeal to all of you, respected judges, police officers, CWCs, development partners, let us move forward with a shared mission. Justice is not just about conviction. It is about restoration, about dignity and reclaiming childhood. Thank you. Jai Telangana. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమజ్గూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా ఆయన గురువారం ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి ఆసుపత్రిలో చేర్చాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన 2 రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్లోని నివాసానికి వెళ్లారు. సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణంలో వచ్చిన ఈ మార్పుల వల్ల మే, జూన్ నుంచే అక్కడక్కడ సీజనల్ వ్యాధులు మొదలయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా జిల్లాల్లో డెంగీ కేసులు తక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో స్వల్పంగా కేసులు పెరిగాయని అధికారులు తెలిపారు. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ జోన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని హాస్పిటల్స్లో అవసరమైన అన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. డెంగీ, ప్లేట్లెట్స్ పేరిట పేషెంట్లను దోచుకునే ప్రైవేటు హాస్పిటల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ను మంత్రి ఆదేశించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఖర్గే ఢిల్లీ లీడర్ అని మరచి అసభ్యకరంగా గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పతనానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ వరుస విఫలాలతో అధినాయకత్వాన్ని ఏం చేయలేక బీజేపీ విరుచుపడుతున్నారని అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో లేని 15 లక్షల హామీని పదే పదే చెబుతూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ సవాలుకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. 72 గంటలు టైం ఇస్తున్నామన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలన్నారు. కొండారెడ్డిపల్లిలో చర్చకైనా సిద్ధమన్నారు. ప్లేస్, టైం, డేట్ అన్ని రేవంత్ ఇష్టమని, సీఎంకు బేసిన్ లేదు, బేసిక్ తెలియదన్నారు.
ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరి పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు గానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళా మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతో పాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్ లో. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేట్ అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తా ఉన్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలుత ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతి ఆలయంలో రామచంద్రరావు పూజలు నిర్వహించారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కనక్ పార్క్ వద్దకు చేరుకుని అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఇక రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి 600 రోజులైనా అమలు కావలేదని ఆయన విమర్శించారు. ఒకే గ్యారంటీ కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. రుణమాఫీ పేరిట రైతులను నిండముంచారని అన్నారు. 40 లక్షల మందికి రుణమాఫీ అని చెప్పి 20 లక్షల మందికి మాత్రమే చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిన్నటి సభలో 60,000 ఇచ్చామని మీరే చెబుతున్నామన్నారు. గత ప్రభుత్వ నోటిఫికేషన్ ఉద్యోగాలే ఎక్కువ అన్నారు. 500కు గ్యాస్ అందరికీ అందడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సిట్ సమన్లు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాగ్మూలం ఇవ్వాలని నోటీసులో కోరారు సిట్ అధికారులు. బుధ లేదా గురువారం మహేశ్వర్ రెడ్డి సిట్ ముందు హాజరు కానున్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. గ్రామంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనా అధికారిని నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏగా పనిచేసిన వారికి జీపీఓలుగా అవకాశం కల్పించడానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వీఆర్ఓ, వీఆర్ఏలకు మరో అవకాశం కల్పించి అర్హత పరీక్ష త్వరలో నిర్వహించాలని నిర్ణయించినట్లుగా ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థను చిన్న భిన్నంగా మార్చింది అన్నారు. దేశంలో మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతున్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక నేరాల పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అన్నారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లైంగిక దాడులు రిపోర్టు రాగానే వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలిచామన్నారు. గంజాయి మత్తు వల్లే ఎక్కువ లైంగిక దాడులు జరుగుతున్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది అన్నారు. డ్రగ్స్, గంజాయి లేకపోతే లైంగిక దాడులు ఆగిపోతాయన్నారు. బాధితులకు న్యాయం అందించడంలో మానవతతో వ్యవహరించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. నిందితులను శిక్షించడంతో పాటు ప్రజల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు సీతక్క. బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో స్థానిక దేవాలయాలకు 268 చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కోట నీలిమ పాల్గొన్నారు. తెలంగాణ బోనాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జరుపుకునేది బోనాల పండుగని ఆయన అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాజకీయాల అతీతంగా జరిగేటువంటి గొప్ప కార్యక్రమం ఇది. దైవ కార్యక్రమం. ప్రజలందరూ కూడా అమ్మవారిని వేడుకునేటువంటి కార్యక్రమం, అమ్మవారు ఆశీర్వాదం కావాలని కోరుకునేటువంటి కార్యక్రమం. ఇది పరంపరగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు మా చెల్లెళ్ళు, మా తల్లులు, మా అక్కలు ఎంతో వేల బోనాలతో అమ్మవారికి సమర్పించుకోవడం, ఆ తర్వాత తొట్టెలో ఊరేగింపులు చేయడం, ఆ తర్వాత బలారపడ్ల ఊరేగింపులు చేయడం, నెక్స్ట్ డే మార్నింగ్
మరి ఇక్కడే మరి అమ్మవారు ఆ రోజు మరి సోమవారం నాడు రంగం కార్యక్రమంలో భవిష్యవాణి చెప్పేటువంటి కార్యక్రమం. అంటే ఈ మాంకాళి జాతర అనేది మంచి వర్షాలతోని పంటలు బాగా పండాలి, కుటుంబాలంతా సంతోషంగా ఉండాలని మరి భవిష్యవాణి జరిగిన తర్వాత అబ్బాయి ఊరేగింపు కార్యక్రమం. ఈ శోభయాత్రలో అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సహకారం, ఇది పరంపరగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా నేను మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇచ్చినటువంటి చెక్కు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు వృధా చేయకుండా మీరు మీ దేవాలయంలో పెయింటింగ్ ఉన్నదా లేదా, ఫ్లోరింగ్ ఉన్నదా లేదా, రెండోది అక్కడ లైటింగ్ చేస్తున్నామా లేదా, ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నామా లేదా, ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బంజారా వీరుడు చక్రవర్తి లక్కీషా బంజారా 445వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్, రాజేష్ నాయక్ పాల్గొన్నారు. లక్కీషా బంజారా గొప్పతనం దేశవ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అన్నారు. లక్కీషా బంజారా చరిత్రపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఆయన చరిత్రపైన ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. అదే నువ్వు సైడ్ జరగా అంటు. నలభై 45వ జయంతి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే 17 కంట్రీస్లో ఉన్నటువంటి బంజారాలే కాకుండా భారతదేశ మొత్తంలో ఉన్నటువంటి బంజారాలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు లక్కీషా బంజారా యొక్క మొట్టమొదటిసారిగా తెలంగాణలో జయంతి జరుపుకుంటున్నటువంటి సందర్భంగా భారతదేశంలో బంజారాల చరిత్రను తెరమరుగు చేసినటువంటి తెరమరుగైనటువంటి పరిస్థితులు, ఆ చరిత్రను పునర్లిఖించడానికే ఈరోజు లక్కీషా బంజారా యొక్క వారి స్పిరిట్ ని తీసుకొని వారి దేశభక్తి వారికి ఉన్నటువంటి యొక్క ఆ రోజుల్లో వారు చేసినటువంటి త్యాగం, దాని మీద తెలంగాణను రోల్ మోడల్ గా, నేను తెలంగాణ రోల్ మోడల్ ఎందుకు అంటున్నానంటే ఆ రోజులో 1976లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఎమర్జెన్సీ రోజులైనా కూడా బంజారాలను గిరిజన తెగలుగా గుర్తించి తదుపరి తెలంగాణలో ప్రజల యొక్క పరిస్థితులను అవగాహన చేసుకుని త్యాగాలను చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి సోనియమ్మ, మరి అదే విధంగా గాంధీ కుటుంబానికి ఈ రోజు తెలంగాణలో ఉన్న బంజారాలు రుణపడి ఉంటారు. అదే రకంగా ఈ రోజు తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వారి స్టేట్ లో అంటే తెలంగాణలో ఈ రోజు బంజారాలు 7 మా యొక్క చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ ఉన్నారు. బంజారా యోధుడు, గొప్ప చక్రవర్తి, గొప్ప వ్యాపారవేత్త, 16వ శతాబ్దంలో దక్షిణ ఆసియాలోని అత్యంత ధనవంతుడైనటువంటి గొప్ప రాజు, గొప్ప ఆర్కిటెక్ట్, గౌరవనీయులు పెద్దలు లక్కీషా బంజారా గారు వారి త్యాగాలను 445వ జయంతి సందర్భంగా సుమారు 400 సంవత్సరాల క్రితం ఆ మహనీయుని గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఈ రోజు జూలై 4వ తారీఖు నాడున వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. యావత్ బంజారా సమాజం గుర్తించుకోవాల్సినటువంటి మహనీయుడి యొక్క త్యాగాలను పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ, మాజీ మంత్రి శ్రీ రవీందర్ నాయక్ సార్ గారి నాయకత్వంలో ఈ రోజు ఒక శంకరాయ్ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నామో రాబోయే కాలంలో తండాలు యావత్ ఖండాలు దాటే విధంగా ప్రపంచ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడున్న బంజారాలను ఏకం చేసి ఈ జాతిని ఐక్యపరిచి సమిష్టిగా రాబోయే కాలంలో ఈ దేశంలో గోల్కొండ కిల్లా నుంచి ఎర్రకోట దాకా బంజారాల జెండా శివలాల్ మహారాజ్, లక్కీషా బంజారా, ఠానూ నాయక్, అత్తిరాం బావాజీ యొక్క ఆశయం నెరవేర్చడం కోసం ఈ జాతిని ఐక్యం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 0 NBW చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సిపి సుధీర్ బాబు తెలిపారు. NBW కేసులను పరిష్కార దిశగా తీసుకుంటామన్నారు. నాన్ బెయిలబుల్ వారంటరీ ఫ్రీ కమిషనరేట్గా రాచకొండ మారుస్తామని సిపి సుధీర్ బాబు తెలిపారు. కోర్టు నుంచి నోటీసులు వచ్చినా గైరు హాజరు అవుతుండడంతో NBW జారీ అవుతున్నాయని అన్నారు. గత ఏడాది 1088 పెండింగ్ NBW కేసులున్నాయని అన్నారు. NBW కోసం 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా సిపి తెలిపారు. నేరస్తులు బయటకు తిరిగి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లుగా సిపి వెల్లడించారు. One of the greatest accomplishments in the commissionate like huge commissionate like where we have got more than 50,000 PD cases, 5,422 square kilometers of area jurisdiction wise. We have 62 lakh population, huge one in the country and maybe in the world also. In the such commissionate, achieving this task is one of the greatest. We try to go through the process how we could achieve this
MPWD Commissioner. Our officers are really work hard. And it is not the news which you hear every time. It's not that there will be many responsibilities about detection of case. Where offenders have two warrants, roam free and spot free, this certainly creates some kind of situations where people feel insecure. This also security diminishes because of these kind of criminals moving on the roads and spot free. But legally, if it is not, we are not excluding MBWs, that people are moving around freely, there is a faith in the system. So by doing this effort, we are infusing faith in the system so that definitely action will be certainly taken if a person commits offense. మైసూరు నియోజకవర్గం బీజేపీ నేత అంతలే శ్రీరాములు యాదవ్ ఇంటి ముందు రోహింగ్యాల రెక్కి నిర్వహించడం కలకలం రేపింది. మొదటి నుంచి రోహింగ్యాలపై అంతలే శ్రీరాములు ఫైట్ చేస్తున్నారు. దీంతో రోహింగ్యాలను అంతలపై దాడి చేసే కుట్రలో భాగంగా రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాచకొండ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అంతలే శ్రీరాములకు తగిన రక్షణ కల్పించారన్నారు. రోహింగ్యాల కదలికలపై నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు. హైదరాబాద్ వనస్థలిపురం పిఎస్ను ఎల్బీ నగర్ డీసీపీ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరును డీసీపీ అభినందించారు. పిఎస్కు వచ్చిన ఫిర్యాదుదారులకు తగిన న్యాయం చేయాలన్నారు. ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో పోలీస్ స్టేషన్కు వస్తారని ఆయన అన్నారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు అటెండెన్స్ లేదనే సాకులు చెబుతూ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఎన్ఎస్యుఐ నాయకులు ఆందోళనకు దిగారు. కాలేజీలోని అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజీ డాక్యుమెంట్లపై వచ్చిన వివాదానికి చెక్కు పడడం లేదు. ఈ విషయంపై జేఎన్టీయూ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎరికల వెంకటరెడ్డి మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ సర్వే నెంబర్లతో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి న్యూఢిల్లీలోని ఏఐసిటిఈ జేఎన్టీయూని తప్పుదోవ పట్టించి పర్మిషన్ తీసుకొచ్చారని ఈవీరెడ్డి కాలేజీ వ్యవస్థాపకులు ఆరోపించారు. 2023లో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కాలేజీకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ల సృష్టికర్త నీల సత్యనారాయణపైన క్రిమినల్ కేసులు పెట్టాలని జేఎన్టీయూకి విజిలెన్స్ అధికారులు సూచించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయని డాక్యుమెంట్ సృష్టించి తప్పుదోవ పట్టించారు. కానీ జేఎన్టీయూ అధికారులు ఇప్పటికే ఈ చర్యలు తీసుకోవడం లేదు. వెంకటరెడ్డి మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క వ్యవస్థాపక సభ్యుని కోదాడ ఇట్టి కళాశాల స్థాపకుడు నేను. నీలా సత్యనారాయణ అనబడిన వ్యక్తి 2000లో తను చైర్మన్గా ఉండి 2007 డిసెంబర్ 31 నాడు ఇప్పుడు ధృవీకరణ పత్రాలతో ఏఐసిటికి మరియు జేఎన్టీయూకు ఇంజనీరింగ్ కళాశాల స్థాపనకై సమర్పించి అనుమతి పొంది ఉన్నారు. 2008 నాటి నుండి నేటి వరకు కూడా అనేక మార్లు ఆ డాక్యుమెంట్లు అన్రిజిస్టర్డ్ అని, అవి ఏ రకంగా చెల్లవని ఫిర్యాదులు చేసినను, 10 ఎకరాల 29 గుంటలుగా కలిగినటువంటి యొక్క నాలా సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసినను, వాటిపై చర్యలు తీసుకోకపోగా తను సృష్టించినటువంటి యొక్క 2004/2009, 9706/2012 అనబడిన 2 డాక్యుమెంట్ వేకెంట్ ల్యాండ్ గా చూపిస్తున్నప్పటికీ ఇవి తప్పని చెప్పినప్పటికీ అధికారులు ఎఫ్ఎఫ్సి రిపోర్ట్ల ద్వారా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకొని ఏ రకమైన చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారి ఆదేశం మేరకు 2024లో వచ్చినటువంటి నవంబర్లో వచ్చిన నివేదిక ప్రకారము రిజిస్టర్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు ఫైల్ ఏ క్రిమినల్ కేస్ అగైన్స్ట్ మిస్టర్ కె నీల సత్యనారాయణ ఫర్ ఫర్నిషింగ్ ది duplicate and fabricated forged documents to obtain the permission in the year of 2008. So hence I request you kindly, the concerned authorities, again I am just only abiding and just I am also requesting you with penal bill is to just stop the affiliation and just close the institution where and inform to the AICT also. Ivirgala Venkatreddy Memorial. నగరంలో కొత్త తరహా దొంగతనం చోటు చేసుకుంది. ఆషాఢ మాసం బోనాల పండుగల ఉత్సవాల్లో ప్రజలంతా నిమగ్నమైన నేపథ్యంలో పండుగను ఘనంగా జరుపుకోవడం కోసం ఎవరి ఏర్పాట్లో వారు ఉన్నారు. బోనాల పండుగ అంటేనే సుక్క ముక్కలేనిది నడవదు అనేది బహిరంగ రహస్యమే. అయితే డబ్బులు పెట్టుకుని కొనుక్కోవడం ఎందుకని అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఏకంగా 10 మేకలను దొంగిలించారు. హైదరాబాద్ మచ్చబొల్లారంలో దుండగులు ఆటోలో వచ్చి మేకలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో వైన్స్ షాప్లో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. కనకదుర్గ వైన్స్, మల్లికార్జున వైన్స్ల పైకప్పు రెక్కలు కట్ చేసి షాపులోకి చొరబడి మద్యం బట్టలు ఎత్తుకెళ్లారు. సుమారు 80,000 మద్యం బట్టలు చోరీకి గురైనట్లుగా బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. వైన్స్ కనకదుర్గ వైన్స్ రాత్రి దొంగలు పడ్డారు. 100 2 బాటిల్లో ఈ బాటిల్ ఆ బాటిల్ అన్ని కలిసి మొత్తం టోటల్ ఫుల్ చేస్తే 82,000 వస్తుంది. అది కూడా దొరకలేరు. అది కూడా తీసుకుపోయారు కెమెరాది. మరి అది కూడా అర్థమవుతలేదు. మరి ఏం సంగతో నాకు ఏం తెలుసు. 10లో 20 ఉండే, ఒక 1200-12,000 దాకా ఉండే, బాగానే ఉండే. దాదాపు అక్కడ గోడ ఉండే, ఆ గోడ ఒకటి గ్రిల్స్ కట్ చేసుకొని వచ్చారు. సరే అని చెప్పి అది ఏం చేసినాము, వాళ్ళు చేసేసినాం దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు, రేకులు కట్ చేశారు మొత్తం డైరెక్ట్. సెక్యూరిటీ ఉండు, సెక్యూరిటీని మరి జాబ్ పెట్టారో మరి ఏం చేసారో తెలియదు మనకు. సెక్యూరిటీ అడిగితే సపోర్ట్ చేసలేడు. మరి అది వాళ్ళు కట్ చేసుకొని కిందికి వచ్చి మొత్తం మీద మొత్తం వాటర్ బాటిల్ అన్ని ఏమన్నా మందు బాటిల్ అన్ని తీసుకొని పోయి క్యాష్ దొరకక వాడు ఎంత దొరుకుతా అంత టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. వాడు తెచ్చుకొని మొత్తం ఎట్లా వచ్చి లోపలికి కట్ చేసింది సార్, పైన కట్ చేసి ఇప్పుడే చేపించినాం. అది ఇప్పుడే చేపించినాం. హైదరాబాద్ నాచరంలో దారుణం చోటు చేసుకుంది. మహేందర్ అనే వ్యక్తి ఓ యువతిని పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడు. మనస్తాపంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడు మహేందర్కు పెళ్లి 3 పిల్లలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి మహేందర్పై గతంలో పలు కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు మహేందర్ను గోల్కొండ సిఐ సైదులు అభినందించారు. హైదరాబాద్ బోడుపల్లి మాజీ కార్పొరేటర్ భర్త యాదగిరి జన్మదిన వేడుకలో ఓ కాంగ్రెస్ నేత కత్తులతో హల్చల్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మారణాయుధాలను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ నాయకుడు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కత్తుల విన్యాసంపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడవద్దని చెప్పిన కారణంగా భర్తను హత్య చేసింది భార్య. మధ్యమత్తులో ఉన్న భర్త గొంతు నిలిమి చంపేసింది. అంజిలప్ప గొంతుపై మరకలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. అంజిలప్పను తానే హత్య చేసినట్లుగా భార్య అంగీకరించడంతో రాధను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు బాచుపల్లి పోలీసులు. జిల్లెప్ప అని 30 years ఉంటాయి. ఆయన ఇక్కడ వజ్ర ప్రతీకులు ఆయన భార్యతోటి ఉండేవాడు, లేబర్ క్యాంప్లో ఉండేవాడు. అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామమైనటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది. అక్కడ చనిపోయిన మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్స్ రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది. సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్ మార్టం అయింది. ఇంక్వెస్ట్ పంచనామా కూడా జరగడం జరిగింది. దాని తర్వాత మాకు 0 FIR చేసి అది బాచుపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిటీ ఫైల్ టేకప్ చేసి ఇక్కడున్న పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ